శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశిలో పుట్టిన వారికి ఈ నవంబర్ మాసంలో మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియో చూడండి. ఇక ఈ నవంబర్ 5వ తేదీ తర్వాత మీకు మీ జీవితంలో జరగబోయేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. మేషరాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే ఈ నవంబర్ 5వ తేదీ తర్వాత, అంటే ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీరు 5 పెద్ద గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. ఇక మీ జీవితంలో మీరు ఊహించని పెను మార్పు అనేది మీకు ఈ నవంబర్ మాసంలో జరగబోతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 శుభవార్తలు, గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ఇక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాదు, చక్కగా మాట్లాడతారు. అంటే వీరి మాటలు చాలా సౌమ్యంగా, అందంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. చదువుల విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు, ఈ మేషరాశి వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు క్రమశిక్షణను బాగా ఇష్టపడతారు. ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు వీరు ఉండరు. అదేవిధంగా ఈ మేషరాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా సహనం ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి చాలా అంటే చాలా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధైర్య సాహసాల వల్ల ఈ మేషరాశి వారు ఏ పని చేసినా కూడా, ఎలాంటి పని అయినా కూడా అతి సులభంగా పూర్తి చేస్తారు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎవరితో చెప్పుకోకుండా తమ మనసులో బాధపడుతూ, కష్టాన్ని మనసులోనే దాచుకుంటూ, పైకి మాత్రం చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది. కానీ మీరు ఆ దేవతను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో మీకు తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరోనా అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. అలాగే ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న గాయాలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏమిటి అంటే కనుక ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తుంచుకోగలరో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడూ కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఇక ఎప్పుడైతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మన కులదైవం గురించి, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం గతంలో ఉండేవాళ్ళమో అక్కడ మనకు చాలా పూర్వకాలం నుంచి, అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే ఒక మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు. అలాగే వాళ్లకు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగానే ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ మేషరాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో 1-2 రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవాలి. కానీ ఈ రాశి వారు ఆర్థిక పరంగా నష్టపోయినట్లుగా ఈ రాశి వారు కూడా నష్టపోలేదు. అలాగే మీరు ఇంకా నష్టం నుంచి కూడా తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. మీ కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి.
మీ కులదైవం ఎవరని, ఆ కుల దైవాన్ని మీరు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఒక పటాన్ని కానీ తీసుకురండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి, ఆ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దైవాన్ని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కుల దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం ఇలా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మీకు దేవతా కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన పని మరొకటి, ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని మీ ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా కూడా దైవం ముందు అవి ఏమీ పనికిరావు. మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే ఏది మనం పొందలేము. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానివ్వండి, మనం దైవ అనుగ్రహం ఉంటేనే మనం చేసేటువంటి ప్రతి పనులు మనం ఏ అడ్డంకాలు వచ్చినా వాటిని తప్పించుకుంటూ మన పనులను చక్కగా పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసింది ఏమిటంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రతి ఒక్క పర్సనల్ విషయాన్ని మీరు అందరికీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతూ ఉంటుంది. దీనికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం. ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని అంటే ఆ పనిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చెయ్యండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి. అదేవిధంగా ముఖ్యంగా దైవం మీద కూడా మీరు నమ్మకం పెట్టుకోండి. మీ పని మీరు చేసుకోండి. ఇక మీరు చేసే పని పూర్తయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీరు చేసే పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఈ కార్తీక పౌర్ణమి అంటే ఈ నవంబర్ 5వ తేదీ తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే, మొదటిగా ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం అంటే పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మీకు ఒక మంచి పెళ్లి సంబంధం మీ ముందుకు వస్తుంది. మీకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. అలాగే రెండవ శుభవార్త ఏంటంటే, ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మంచి స్థాయిలో ఒక జాబ్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే, ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ నవంబర్ మాసంలో మీరు కొనాలనుకున్న ప్రతి ప్రాపర్టీ కొని తీరుతారు. ఇక మరొక శుభవార్త ఏమిటంటే కనుక, ఎవరైతే ఎంతో కాలంగా హెల్త్కు సంబంధించిన ఇష్యూస్తో బాధపడుతున్నారో అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ మాసంలో మీకు అనారోగ్యం సమస్య తీరిపోతుంది. మీకు ఆరోగ్యం సంపూర్ణంగా చేకూరుతుంది. అంతే గతంలో మీరు పడినటువంటి అనారోగ్య సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. అదేవిధంగా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తారు. ఇక 5వ శుభవార్త విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ మాసంలో ఖచ్చితంగా సంతానం విషయంలో ఒక శుభవార్తను అయితే మీరు విని తీరుతారు. కాబట్టి మీరు మాత్రం అంటే మేషరాశి వారు మాత్రం ఖచ్చితంగా మేము చెప్పేటట్లుగా మీరు మీ కులదైవానికి ప్రసన్నం చేసుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకొని ప్రతిరోజు కూడా మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతి నిత్యం ఏదో ఒకటి మీ కులదైవానికి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి. తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి. అన్నదానం, వరుసదానం లేదా ధనరూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సాయం చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని దక్కించుకుంటారు. అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఫిల్మ్ చూశారు కదా, మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో జరిగే అద్భుతమైన శుభవార్తలు 5 గుడ్ న్యూస్లు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.